రాజకీయ ముసుగులో పేటరెగుతూ రాష్ట్రంలో కొత్త తరహా నేరస్తులు పుట్టుకొస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు జగన్ను ఉద్దేశించి ధ్వజమెత్తారు. నేరస్తులతో రాజకీయ నాయకులు అంటగాకడం ఇదివరకు లేదన్నారు. అలా అని నేరం చేసిన వారిని విడిచిపెట్టబోమని, అదే సమయంలో కక్ష సాధింపునకు దిగమని స్పష్టం చేశారు. అధికారుల బదిలీలు, పోస్టింగ్లో అవినీతి ఏ కోసాన జరగడానికి వీల్లేదని స్పష్టం చేశారు. పోలవరం, బనకచెర్ల ప్రాజెక్టులు నిధుల సమీకరణపైన తమ అభిప్రాయాలను వెల్లడించారు. సచివాలయంలో మంత్రివర్గ సమావేశం ముగిశాక మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భోజనం చేశారు. ఈ సందర్భంగానూ అంతకుముందు కేబినెట్ సమావేశంలోనూ పలు అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. రాజకీయ పార్టీ పెట్టి ఆ ముసుగులో నేరాలకు పాల్పడుతున్న వారి పట్ల అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు దిశానిర్దేశం చేశారు. జగన్ కోటరీ వారు చేసిన నేరాలు గుర్తు చేసుకుంటూ ఎవరు ఎప్పుడు జైలుకి వెళతారా అన్న ఆందోళనలో ఉన్నారని పలువురు మంత్రులు ప్రస్తావించారు. నేరస్తులు ఎంతటి వారైనా తప్పించుకోవడానికి వీల్లేదని, అయితే పకడ్బందీగా నేర నిరూపణ చేశాకే చర్యలు తీసుకోవాలని సీఎం బదులిచ్చారు. జగన్ నేరస్తుడే కదా అని పలువురు మంత్రులు అభిప్రాయపడ్డారు. ఫలానా వ్యక్తి నేరస్తుడని మనం అనుకుంటే సరిపోదన్న సీఎం ఆధారాలతో నిరూపించి శిక్షిస్తేనే ప్రజలు ఆమోదిస్తారని సీఎం వెల్లడించారు. తనను అక్రమ కేసులో జైల్లో పెట్టారని, తాను కూడా వాళ్లను జైల్లో పెట్టాలన్నది ప్రభుత్వ విధానం కాదన్నారు. అలాగని తప్పు చేసిన వాళ్లకు శిక్ష వేయకుండా ఉండటము సరికాదని స్పష్టం చేశారు. ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలకు కట్టుబడి ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్న సీఎం దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎక్కడా దుర్వినియోగం కాకుండా ప్రతి రూపాయి చివరి లబ్ధిదారు వరకు చేరేలా మంత్రులు జాగ్రత్త తీసుకోవాలన్నారు. సంక్షేమంపై పెట్టే ఖర్చు పేదలు వారి కాళ్లపై వారు నిలబడేలా, ఉత్పాదకత పెంచేలా ఉండాలన్నారు. మూలధన వ్యయం పెంచాలని స్పష్టం చేశారు. అధికారుల బదిలీలు, పోస్టింగుల్లో అవినీతి ఏ కోసాన జరగడానికి వీల్లేదని స్పష్టం చేశారు. అవినీతిని నియంత్రించాల్సిన బాధ్యత ఇన్ఛార్జి మంత్రులదేనని తేల్చి చెప్పారు. గోదావరి బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుకి 81,600 కోట్లు కావాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ కేంద్ర ప్రభుత్వ అధికారులకు ఢిల్లీలో ప్రజెంటేషన్ ఇచ్చారని, వారి నుంచి సానుకూల స్పందన వ్యక్తమైందని తెలిపారు. విదేశీ బ్యాంకుల నుంచి 40,000 కోట్ల రుణం తీసుకునేలా, మిగతా మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో సమకూర్చుకునేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్టు తెలిపారు. అటు వంశధార, గోదావరిని అనుసంధానించి ఇటు గోదావరి బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు కూడా పూర్తి చేస్తే రాష్ట్రంలోని ప్రతి ఎకరాకి నీరు ఇవ్వగలుగుతామని చంద్రబాబు అన్నారు. రాయలసీమకు నీటి కొరతే ఉండదని, ఉద్యాన పంటలకు కేంద్రంగా మారుతుందని వ్యాఖ్యానించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇతర మంత్రులకు లోకేష్ యువగలం పాదయాత్రపై రూపొందించిన పుస్తకాన్ని అందజేశారు. ఈ సందర్భంగా లోకేష్ ను పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా అభినందించారు. 2024 ఎన్నికల్లో కూటమి అఖండ విజయానికి దోహదం చేసిన వాటిలో యువగలం పాదయాత్ర కూడా ముఖ్యమైందని కొనియాడారు.